హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక ఇవాళ అయితే మీకు ఒక మంచి రెసిపీతో వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ చాలా బాధగా వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. అసలు ఎంత బాధ వస్తుందంటే మాటలతో చెప్పలేను. ఎందుకక్క అంత బాధ అని మీరు అనుకోవచ్చు. నిన్నటి వీడియో కింద ఒకళ్ళు కామెంట్ పెట్టారండి. అసలు ఎంత మనసుకి ఎంత బాధగా ఉందో ఆ కామెంట్ గురించి చదివితేనే. అసలు ఎందుకు ముక్కు మొహం తెలియని వాళ్ళ గురించి అలాంటి మాటలు, అలాంటి కామెంట్స్ పెడతారో, అంత బాధ పెడతారో నాకు అర్థం కావట్లేదు. సో ఆ కామెంట్ ఏంటి అనేది వ్లాగ్లో చూద్దాము. సో ఫస్ట్ అయితే మాత్రం రెసిపీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెసిపీ మాత్రం చాలా మంచి రెసిపీ. ఇది ఈవినింగ్ స్నాక్ లాగా, అలాగే పిల్లలకి ఉదయం లంచ్ బాక్స్లో కూడా చాలా మంచి రెసిపీ అనమాట. ఫస్ట్ అయితే కడాయి పెట్టేసి అందులో ఒక 2 స్పూన్స్, అదే ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక స్పూను సోంపు అయితే వేసుకోవాలి. సోంపు చాలా బాగుంటుందండి. అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు దంచుకొని, అదే చాప్ చేసుకొని వేసుకోండి. ఈ రెండు కొంచెం వేగిన తర్వాత ఒక అరకప్పు శనగపిండి తీసుకోండి. ఒక అరకప్పు శనగపిండి చాలు. పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. చాలా బాగుంటుందండి. ఇది చపాతీలు చేసుకోవచ్చు, పూరీ చేసుకోవచ్చు, కచోడీలు చేసుకోవచ్చు ఈ స్టఫింగ్ తోటి. కానీ డీప్ ఫ్రై ఎందుకని ఇప్పుడు నేనైతే చపాతీ చేస్తున్నాను. సో పచ్చివాసన పోయే వరకు శనగపిండి అంతా కొంచెం వేగాక అందులో చిటికెడు పసుపు, అలాగే ఒక స్పూన్ కారము, ఒక స్పూన్ ధనియాల పొడి, మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. ఇక్కడ నేను కందిపప్పు, ఇందాక కందిపప్పుని నేను హాఫ్ కుక్ చేసుకొని చాప్ చేసుకున్నాను చాపర్లో. దానికి సరిపడా ఒక స్పూన్ కారము, ఒక స్పూను ధనియాల పొడి, అలాగే ఒక పావు స్పూను జీలకర్ర పొడి, పావు స్పూను గరం మసాలా, పావు స్పూను చాట్ మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఈ మసాలా అంతా కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి, ఆ శనగపిండిలో అంతా మిక్స్ అయ్యే వరకు. ఇలా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఏదైనా ఒక ఆకుకూర తీసుకోండి. తోటకూర కానీ, మెంతాకు కానీ. ఇట్లా నేను మెంతాకు తీసుకున్నాను. మెంతాకు అంటే ఇలా ఫ్రై చేసేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది కదా. మామూలుగా కూడా నేను కసూరి మెత్తి వేస్తాను. సో ఇంక ఇప్పుడు నా దగ్గర మెంతాకు ఉంది కాబట్టి మామూలు పచ్చి మెంతాకే కట్ చేసి వేసుకున్నాను. ఒకవేళ లేకపోయినా పర్వాలేదు, ఉంటే వేసుకోండి, ఇంకా బాగుంటుంది. మెంతాకంతా కొంచెం వేగిన తర్వాత ఇది వచ్చేసి కందిపప్పు అండి. హాఫ్ కుక్ చేసుకున్న కందిపప్పుని మిక్సీలో కానీ చాపర్లో కానీ కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకోండి. కొంచెం పలుకు పలుకుగా ఉండాలి. లేదు అనుకుంటే పెసరపప్పు కూడా వేసుకోవచ్చు, కానీ పెసరపప్పునేమి ఉడికించాల్సిన అవసరం లేదు. కాకపోతే పెసరపప్పు కన్నా కందిపప్పు కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి హాఫ్ కుక్ చేసుకున్నాను, మెత్తగా కుక్ చేసుకోలేదు. కొంచెం కచ్చాపచ్చాగా ఉడికించుకొని కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకున్నాను, అంతే. ఇప్పుడు అది మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు ఈ స్టఫింగ్ ఏంటి అంటే మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఆ స్టఫింగ్ తోటి కచోడీలు చేసుకోవచ్చు అండి. కచోడీ తెలుసు కదా, డీప్ ఫ్రై చేస్తాము. మైదా పిండిలో కచోడీ పెట్టి సిమ్లోనే డీప్ ఫ్రై కనుక చేసాము అంటే క్రిస్పీగా బయట అమ్ముతూ ఉంటారు కదా, అలాంటి కచోడీ తయారైపోద్ది. ఇదిగోండి ఇలాగా. సో ఇలా మైదా పిండిని గట్టిగా కలుపుకోవాలి పిండి. దాంట్లో ఈ స్టఫింగ్ పెట్టి ఇలా కనుక చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే కచోడీ రెడీ. కానీ నేను చెప్పాను కదా డీప్ ఫ్రై ఎందుకులే అని చెప్పి చపాతీలు చేస్తున్నానని. సో ఇది వచ్చేసి గోధుమ పిండి అనమాట. మీరు కావాలి అనుకుంటే గోధుమ పిండితో అయినా చేయొచ్చు, లేదంటే మైదా పిండితో అయినా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను ఉదయం చేసిన గోధుమ పిండి కొంచెం ఉంది, ఆ పిండితోటి ఇలా చేస్తున్నాను. అయితే మనం ఇలాగా ఏ పరాటా చేయాలన్నా సరేనండి, పిండి అనేది కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని సాఫ్ట్గా కలుపుకోవాలి. అప్పుడైతేనే లోపల ఉన్న స్టఫింగ్ అనేది బయటికి రాకుండా సాగుతుంది అనమాట పరాటా అనేది. ఇదిగోండి ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. కొంచెం ఆయిల్ కానీ, నెయ్యి కానీ, బటర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. కాకపోతే ఇంకా నేను ఆయిల్తోనే కాల్చేసాను. మీకు ఇది క్రిస్పీగా కావాలి అనుకుంటే సిమ్లో పెట్టేసి కొంచెం లోతుగా ఉన్న కళాయిలు ఉంటాయి కదా, కళాయిలో వేసి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని కనుక ఫ్రై చేసుకుంటే డీప్ ఫ్రై కాకుండా సిమ్లోనే మనకి క్రిస్పీగా వస్తాయన్నమాట ఈ పరాటాలు కూడా. కానీ ఇక్కడ నేను నార్మల్ చపాతీస్ లాగా చేసేసాను. ఇది మీరు లంచ్ బాక్స్లో కూడా కట్టచ్చు, ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తినొచ్చు, నైట్ డిన్నర్లో కూడా బాగానే ఉంటుందండి. దీన్ని కొంచెం టమాటో సాసు లేదా మయోనీస్తో తింటే అదిరిపోతుంది, నిజంగా చాలా బాగుంటుంది. కాకపోతే మా చిన్నోడు తినడు, ఇంకా నేను మా పెద్దోడు మాత్రం టమాటో సాస్తో తిన్నాము. మా వారికి కూడా చాలా బాగా నచ్చింది. చెప్పాను కదా, ఆ స్టఫింగ్ అనేది మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లేదంటే ఈవినింగ్ స్నాక్, డిన్నర్ దేనికైనా సరే చాలా బాగుంటుంది. అయితే ఇంక పిల్లలకైతే అది ఇచ్చేసి నాకు కొంచెం తలనొప్పిగా ఉందని టీ పెట్టుకుంటా ఉన్నాను. అయితే ఇంక ఇప్పుడు కామెంట్ కోసం చెప్తాను. ఆ కామెంట్ ఏమొచ్చిందో ఒకసారి డిస్ప్లేలో పెడతాను, ఒకసారి చూడండి ఏం కామెంటో.
అలాగే మీరైతే మాత్రం వ్లాగ్ కంటిన్యూ చేయండి. ఈ వ్లాగ్‌లో ఈవినింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తున్నాను. సో, టీ పెట్టేసుకొని సామాన్లన్నీ మేడ మీద మా మెయిడ్ కడిగేసిన సామాన్లన్నీ తెచ్చి సర్దుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత టీ తాగేసి సూపర్ మార్కెట్‌కి అయితే వెళ్ళి అంటే స్పెన్సర్స్‌కి వెళ్ళి కావాల్సిన ఫ్రూట్స్, బిస్కెట్స్ పిల్లలు తినడానికి తీసుకొచ్చాము. ఆ తర్వాత పక్క రోజు మా ఆడపడుచు వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము. సో, ఈరోజు వ్లాగ్‌లో ఈ టాపిక్ మాట్లాడతానని అనుకోలేదు. కానీ ఇంక మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళిన వీడియో కూడా ఈ వ్లాగ్‌లోనే యాడ్ చేస్తున్నాను. యాక్చువల్‌గా ఇది ఫ్రైడే ఈవినింగ్ వ్లాగు. సాటర్డే మార్నింగ్ శ్రావణి వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సో, పిల్లలకి హాఫ్ డే కదా అని చెప్పేసి శ్రావణి వాళ్ళ ఇంటికైతే వెళ్ళామన్నమాట. సో, వ్లాగ్ అయితే కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఆ కామెంట్ ఏంటి అనేది చూస్తాం. ఆ కామెంట్ డిస్ప్లే మీద పెడతాను చూడండి. 40K సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా, నీతులు బాగానే చెప్తుంది. ఇంటికొచ్చిన ఆడపడుచుతో ఇంట్లో పనులన్నీ చేయించకూడదు అని ఇంగిత జ్ఞానం మాత్రం లేదు. ఇంగిత జ్ఞానం మాత్రం నాకు లేదంట. ఓకే. ఇంకొకళ్ళు పెట్టారు, ఆవిడ చక్కగా కలిసిపోయి ఉంటుంది. వాళ్ళందరూ ఇంట్లో మనుషులే కాబట్టి హెల్ప్ చేసుకోవడంలో తప్పేముంది. మొత్తం భారతి ఒక్కటే చేయాలంటే కష్టం కదా, అర్థం చేసుకోండి, అంతేగాని విమర్శించకండి అని ఇంకొకళ్ళు ఎవరో రిప్లై పెట్టారనమాట. సో, తను నాకు ఎప్పుడు తరచూ కామెంట్ పెడుతూనే ఉంటుంది, చిన్ను. అయితే దానికి ఈవిడ మళ్ళీ అక్కడ పేరు కూడా ఏం లేదండి. ఇలాంటి కామెంట్స్ పెట్టే వాళ్ళకి ధైర్యం కూడా ఉండదు, పేర్లు కూడా లేకుండా పెడతారనమాట. ఈ మహాతల్లి పని చేస్తే కలిసిపోవడం, అదే ఆ అమ్మాయి వాళ్ళ పుట్టింటికి వెళ్తే తప్పు. అనవసరంగా అస్తమాను వెళ్తున్నాను అని ఆ అమ్మాయి చెప్పిందా? 40K అయ్యారు కదా, 40K అయితేనే పట్టుకోలేకపోతున్నాము. అదే శ్రావణీస్ కిచెన్ అమ్మ చేతి వంటలాగా 4-5 మిలియన్ సబ్స్క్రైబర్స్ వస్తే ఏమైపోతుందో అంట. అయితే ఆ కామెంట్ ఆవిడ పెట్టారు. మళ్ళీ ఆ కామెంట్ ఆవిడే డిలీట్ చేసి ఇంకో కామెంట్ పెట్టిందండి. ఇది ఎంత కిలాడీనో చూడండి, నేను నీకు రిప్లై పెడితే దానికి సమాధానం లేక నేను కామెంట్ డిలీట్ చేశానంట. అంటే ఆవిడే డిలీట్ చేసేసి ఆవిడే మళ్ళీ ఇంకొక కామెంట్ పెట్టింది, ఇది ఎంత కిలాడీనో చూడండి, నేను పెట్టిన కామెంట్ డిలీట్ చేసింది అని. ఏమండి, ఇప్పుడు ఎవరైనా ఏదైనా కామెంట్ పెడితే నేను డిలీట్ చేయాలనుకుంటే మొత్తం కాన్వర్జేషన్ డిలీట్ చేస్తాను, కానీ పర్టికులర్ కామెంట్ ఎందుకు డిలీట్ చేస్తానండి? నాకేంటి అవసరం? దానిపైన కూడా ఆవిడ పెట్టింది కదా ఇంగిత జ్ఞానం లేదు అని, అది కూడా డిలీట్ చేస్తాను కదా. ఆవిడ ఎంత తెలివైందంటే ఆ ఒక్క కామెంట్ డిలీట్ చేసి అక్కడ ఇంకొక నెగిటివ్గా ఇంకో కామెంట్ పెట్టింది, ఇది చూడండి ఎంత కిలాడిదో అని. నాకేంటండి కిలాడితనం చేయాల్సిన అవసరం నాకేంటి? అసలు ఆవిడ ఎవరని చెప్పి నేను ఆవిడ విషయంలో కిలాడితనం చేయాలి? నీతులు చెప్తున్నానంటే, ఏమండి నేను నీతులు ఏమీ చెప్పలేదండి. నేను నీతులు చెప్పే అంత గొప్పదాన్ని, అంత ప్రౌడ్నెస్ నాకు లేదు. కాకపోతే నా పర్సెప్షన్ నేను చెప్పాను అంతే. ఆ రోజు చెప్పాను కదా, ఒక అమ్మాయి కామెంట్ పెట్టింది అని చెప్పి నిన్నటి వీడియోలో చెప్పాను కదా. సో, తను ఆ కామెంట్ నిన్న వీడియో చూసి తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, అక్క నేనేం తప్పుగా అనుకోలేదు, మీరు చెప్పింది కరెక్టే కదా, నాకు ఇంకా మీరు రిప్లై ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను, థ్యాంక్స్ అక్క అని చెప్పి తను చాలా స్వీట్గా మళ్ళీ నా కాన్వర్జేషన్ మళ్ళీ నాకు తన ఇది పెట్టింది, కామెంట్ పెట్టింది. ఆ వీడియో కింద మళ్ళీ తను పర్సనల్ కామెంట్ పెట్టింది అనమాట. సో, ఈవిడెవరో కూడా తెలీదు, మూడో వ్యక్తి నీతులు చెప్తుంది, ఆడబొడుచుని ఇంటికి వస్తే పనులు చేయిస్తుంది అంటేనండి. ఇంట్లో అనిన తర్వాత 4 మనుషులు ఉంటే చెరుకో పని షేర్ చేసుకోవడంలో తప్పేముందండి? నేను మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళినా సరే మా అమ్మోళ్ళ ఇంట్లో నేను పనులు చేస్తాను, చేయకూడదని రూల్ ఏం లేదు కదా. అయినా శ్రావణి ఇక్కడ పుట్టి పెరిగింది, ఆ అమ్మాయి ఇల్లు. సో, తనకి ఇక్కడ అన్నీ అలవాటండి. మేము 7 years కలిసే ఉన్నాం. శ్రావణి పెళ్ళయ్యే వరకు ఈ ఇంట్లోనే అందరం కలిసి ఉన్నాం. మా మరిది, మా ఆడపడుచు, మా మావయ్య, నేను, మా ఆయన, పిల్లలు అందరం ఇక్కడే కలిసి ఉన్నప్పుడు తనకు అలవాటు ఈ ఇంట్లో పని ఏం చేయాలి అని. నేను అసలు నోరు తెరిచి శ్రావణి నువ్వు ఈ పని చెయ్యి అని కూడా నేను తనకి చెప్పను. ఇప్పుడు ఆ వీడియోలో అండి, నేను ఏ వీడియోలో అయితే శ్రావణి పని చేయడం చూపించింది నేనే కదా, ఆ వీడియో తీసింది నేనే కదా, ఎందుకు చూపించాలి? కేవలం నేను చేసే పని మాత్రమే చూపిస్తే అయిపోద్ది కదా. అప్పుడు అందరూ ఏమనుకోమో, భారతి ఎంత కష్టపడుతుంది, వచ్చి వాళ్ళందరూ తినేసి వెళ్తున్నారు అని అనుకోరా మీరు? సో, ఇంట్లో అందరూ నా కోసం, నేను ఒక్కదానే కాదండి, నాకు వీళ్ళందరూ సపోర్ట్ ఉంది అని చెప్పడానికి, ఎవరు పని చేసినా మా మామయ్య హెల్ప్ చేసినా నాకు మా మామయ్య హెల్ప్ చేస్తారు, మా వారు చేసినా మా వారు చేస్తారు. ఇలా ఎవరు హెల్ప్ చేసినా సరే నేను ఎందుకు వీడియో షేర్ చేస్తానంటే మీకు తెలియాలని.
సో, నాకు నా మీద ఇంత అభిమానం చూపించే వాళ్ళున్నారు అని మీకు తెలియాలని నేను షేర్ చేస్తానండి. అది వదిలేసి ఇంటికొచ్చిన ఆడపడుచుతో పనులు చేయిస్తున్నామంటే ఏ పనులండి? మా ఇంట్లో పని మనిషి ఉందండి. మీకు తెలుసు కదా! మా ఇంట్లో పని మనిషి ఉంది. వాషింగ్ మిషన్ ఉంది. బట్టలేయడానికి, వంట చేయడానికి నేనున్నాను. శ్రావణికి కానీ, నాకు కానీ ఒక ఓసీడీ ఏంటి అంటే పిల్లలు తినేసినవి కింద పడేసిన, బెడ్‌షీట్స్ లాగేసిన, సోఫా మీద కవర్స్ అన్నీ లాగేసిన ఎప్పటికెప్పుడు నీట్‌గా సర్దేస్తూనే ఉంటాం. కాకపోతే నేనేంటంటే ఈ వీడియోస్‌లో, ఎడిటింగ్‌లో, ఈ పనిలో పడిపోయి చేయలేకపోతున్నాను కాబట్టి తనొచ్చినప్పుడు మెయిన్‌గా చిన్న పిల్లలు కదా! గౌతమ్, భూమి, ఈ విష్ణు వీళ్ళు ముగ్గురు ఏంటంటే కొంచెం ఎక్కువ గందరగోళం చేస్తారు. సో, అప్పుడు వెంటనే తను చీపురుతో తుడిచేయడం, బెడ్స్ నీట్‌గా సర్దేయడము, తర్వాత సోఫా నీట్‌గా సర్దేయడము, పిల్లలకి అన్నం పెట్టడం ఇవన్నీ చేస్తది. నేనేం తన మీద బండ పనేసేస్తానా అండి? ఇప్పుడు ఒక 50 మందిని ఇంటికి పిలిచి అందరికీ నువ్వే చేసి పెట్టు అని తన మీద ఏమన్నా బండ పనేసేస్తున్నానా? నాకు అర్థం కావట్లేదు. అలా కాదండి. ఇప్పుడు ఒక ఫ్యామిలీ అనిన తర్వాత ఒక సందర్భంలో నేను చేస్తాను. ఒక సందర్భంలో తను చేస్తది. మా ఇద్దరికి లేని బాధ ఆవిడకి ఎందుకొస్తుందో ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. మా ఆడపడుచు పెళ్లి జరిగింది. మా అత్తయ్య లేరు. ఎవరు చేశారండి పెళ్లి టైంలో పనులన్నీ? తెల్లవారుజామున 4 గంటలకు లేసిన రోజులు కూడా ఉన్నాయండి పెళ్లి టైంలో. మా మరిదికి కావచ్చు. ఈరోజు చెప్తున్నానండి. యాక్చువల్‌గా నాకు ఇలాంటివి చెప్పుకోవడం నాకు నచ్చదు. ఇప్పటికొచ్చి ఎక్కడ చెప్పలేదు నేను. అంటే చెప్పుకోవాలి అంటే నేనేదో గొప్పగా చెప్తున్నానని కాదు గానీ, ఇలాంటి వాళ్ళకి అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఆ పెళ్లి టైంలో 4 గంటలకి లేసి చేసిన పనులు ఈవిడొచ్చి చేసిందా అండి? ఇప్పుడు ఎవరైతే కామెంట్ పెట్టారో, ఒక వదినగా నేను చేయాల్సిన పనులు నేను చేశాను. ఒక ఆడపడుచుగా తను నాకేం చేయాలో తను నాకు అంత సపోర్ట్ ఇచ్చింది. తను నాకు అంత హెల్ప్ చేసింది. నా పిల్లలు డెలివరీ టైంలో కావచ్చు, నన్ను మంచిగా చూసుకోవడం గానీ అంతానా. అంతేగాని ఇప్పుడు శ్రావణి డెలివరీ టైంలో నేను చేయగలిగింది నేను చేశాను. తను పెళ్లి టైంలో చేయగలిగింది నేను చేశాను. అట్లా ఒకరికొకరికి ఉన్న అండర్‌స్టాండింగ్ మీకెందుకండి? నాకు అర్థం కావట్లేదు. మాకే లేదు. ఇప్పటికొచ్చి ఎవరు అనలేదండి ఆ మాట. ఇంటికొచ్చిన ఆడపడుచుతో పని చేయిస్తున్నావు అని. నేనేం దాని మీద పని భారం వేసేసి నేను ఏసీ యేసుకొని రూమ్‌లో నిద్రపోనండి. అసలు అలాంటి మెంటాలిటీ నాది కాదు. కుదురుగా కూర్చొని నేను చేయగలిగి నా ఒంట్లో శక్తి ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా లేసి ఎంతమందికైనా చేసి పెడతాను. అది నా ఇంటికొచ్చిన వాళ్ళని నేను ఎంత మర్యాదగా చూసి పంపిస్తానో నాకే తెలుసు. ఇప్పుడు శ్రావణి ఇక్కడికొచ్చింది అంటే వాళ్ళ అన్నయ్యని చూసి రాలేదండి. వాళ్ళ అన్నయ్య మీద తనకి ఎంత ప్రేమ ఉన్నా సరే, నా మీద కూడా తనకి ఎంతో కొంత ప్రేమ, గౌరవం ఉంది కాబట్టే వస్తది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ ఇంటికైనా సరే ఆడపిల్ల వెళ్ళాలి అంటే ఒకటి పుట్టింటికి అమ్మని చూసి ఎళ్తది. ఒకవేళ అన్నయ్య ఇంటికి కానీ, తమ్ముడి ఇంటికి కానీ వెళ్ళాలి అంటే వదిన్ని చూసి కానీ, లేదా మరదల్ని చూసి కానీ మాత్రమే వెళ్తారు పుట్టింటికి. అంతేగాని అన్నయ్యలని చూసి, తమ్ముళ్ళని చూసి, నాన్నని చూసి వెళ్ళరు. వాళ్ళ మీద ఎంత ప్రేమైనా ఉండొచ్చు. ఎందుకంటే ఈ ఆడవాళ్ళతో ఉన్న ఆ ఫ్రెండ్‌షిప్ అనేది కరెక్ట్‌గా ఉంటేనే, ప్రేమ, అభిమానాలు కరెక్ట్‌గా ఉంటేనే వాళ్ళ ఇంటికెళ్తారు. ఇప్పటికొచ్చి శ్రావణికి ఏది కావాలన్నా సరే, వదిన నాకు అది కావాలి, లేదా వదిన ఇది అని నాతో షేర్ చేసుకుంటది కానీ, ఏ రోజు వాళ్ళ అన్నయ్య దగ్గరికెళ్ళి ఏది అడగలేదు. ఇదిగోండి ఇప్పుడు చూస్తున్నారు. ఇద్దరం కూర్చొని వంట చేసుకుంటా ఉన్నాము. పిల్లలు ఆడుతూ ఉన్నారు. ఇప్పుడు అక్కడ నేను వంట చేసేస్తాను. అదే మా ఇంట్లో అయితే అక్కడ అవన్నీ కట్ చేసేసుకునిన తర్వాత నేను వంట చేసేస్తాను. శ్రావణి ఎంచక్కా అవన్నీ నీట్‌గా క్లీన్ చేసేస్తదనమాట. అంటే అక్కడ కింద పడిపోయినవన్నీ కూడా తీసేసి, చెత్తలో వేసేసి, క్లాత్‌తో తుడిచేస్తది. సో, అక్కడ ఒక పనిని ఇద్దరం షేర్ చేసుకున్నట్టు అవుతది కానీ, పని శ్రావణి మీద ఏసేసినట్టు అవుతదా? చెప్తున్నా. ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. అంటే ఎవరైతే అన్నారో, ఇప్పుడు ఆవిడున్నారండి. ఎవరైతే పర్టిక్యులర్ కామెంట్ పెట్టిన ఆవిడ గురించే నేను మాట్లాడుతున్నానండి. ఆవిడ పేరు కూడా అక్కడ మెన్షన్ చేయలేదు. పేరు చెప్దామన్నా కూడానా. మిగతా వాళ్ళందరిని నేనేమి అనట్లేదండి. ఎందుకంటే మీరందరూ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తున్నారు. కొంతమంది అమ్మ అని, కావ్య అని ఒక అమ్మాయి అయితే అమ్మ అని పిలుస్తుంది. నా ఏజ్ చిన్నదైనా సరే తను నన్ను అమ్మ అని పిలుస్తుంది. నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. కొంతమంది వదిన అంటారు. కొంతమంది అక్క అంటారు. కొంతమంది ఉన్నారండి సుష్మిత, లలిత, ఆ తర్వాత చాలామంది గబుక్కున పేర్లు గుర్తు రావట్లేదు కూడా. సో, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. డైలీ గాయత్రి, ఆ తర్వాత కొంతమంది కామెంట్స్ ఎంత మంచిగా ఒక రిలేషన్ కలుపుకొని ఏవండీ పోయేదేముందండి, మహా అయితే మంచిగా ఒక రిలేషన్ బావుంటది. ఇలాంటి కామెంట్స్ పెడితే ఏమొస్తదండి మీకు ఆనందం? ఒక మనిషిని బాధ పెట్టే కామెంట్ పెడితే అసలు ఏమొస్తది? నాకిప్పటికి కూడా అర్థం కాదండి. ఈవిడనే కాదు, వేరే ఛానల్స్‌లో కూడా చూస్తాం కదా! రీసెంట్‌గా అయితే చిరంజీవి గారిది పద్మభూషణ్ అవార్డ్ ఏదో వస్తేను ఒక క్లిప్పింగ్స్ ఏవో పెడతారు కదండీ! మనకి వీడియోస్ తీసి దాని కింద కామెంట్స్ అండి అసలు ఎంత దారుణంగా కామెంట్స్ పెట్టారంటే, చిరంజీవి అంత పెద్ద లెజెండ్ అయిన తనని కూడా అసలు ఎలాంటి కామెంట్స్ పెట్టారంటే, రామ్ చరణ్‌ని
అసలు అవి నోట్తో చెప్పడానికి కూడా రావట్లేదు నాకు. అలాంటి కామెంట్స్ పెట్టారు. నిజంగా చెప్తున్నానండి, ఎవరు ఎలాంటి వాళ్ళు నరకానికి వెళ్తారు అంటే ఇలాంటి వాళ్ళే వెళ్తారండి. ఎందుకంటే ఎవరి పాపాలు ఎవరి మానాన వాళ్ళు వెళ్తుంటే వాళ్ళని బాధ పెట్టి ఏమీ తెలియకుండా, అసలు ఏం తెలుసని ఆవిడ మా ఆడబడుచు కోసం మాట్లాడుతుంది. నా కోసం నేను 40K వస్తేనే ఇలా అయిపోతున్నాను, 5-6 lakhs 5 million వస్తే ఏమైపోతాను అంటే ఇది దీని ఛానలు. ఎవరండి ఆవిడ నన్ను ఇది అది అని అనడానికి? ఏమండి, కర్మని ఎవ్వరం తప్పించలేము. ఇలా మాట్లాడి ఆవిడ కర్మ ఆవిడ పెంచుకుంటుందండి. అంతే, నేను అదొక్కటే చెప్పగలను. నేను కోరుండి ఎవరిని బాధ పెట్టనండి. నేను చాలా ధైర్యంగా ఏమంటారు సంతోషంగా ఆ మాట చెప్పగలను. ఎవరిని నేను కోరుండి బాధ పెట్టలేదు, బాధ పెట్టను కూడా. నా జోలికి ఎవరైనా వస్తే మాత్రం నేను వదలను. అలా అని ఇంట్లో తలుపేసుకొని కూర్చునే రకం అయితే నేను కాదు. సో ఇప్పుడు ఈవిడ కోసం కూడా నేను ఎందుకు చెప్పాను అంటే, ఆవిడ డిలీట్ చేశాను అని అనింది. సో డిలీట్ చేయాల్సిన అవసరం నాకైతే ఏమీ లేదండి. బహుశా ఆవిడకి అవసరం ఉందేమో, ఆవిడ డిలీట్ చేసుకొని ఇంకొక మెసేజ్ పెట్టాలి అని చెప్పి అందుకని పెట్టినట్టుంది. ఇది అది అనుకొని తిట్టడం ఎంతసేపు అండి, నాకు వచ్చు బూతులు. నేనేమంతా రాకుండా ఉండేదాన్ని కాదు. కానీ చెప్తున్నాను కదా, ఆవిడ కర్మని ఆవిడ పెంచుకునింది. నా కర్మని నేను పెంచుకోవాలనుకోవట్లేదు. ఎంత కర్మ చేశానో ఏమో, మనిషిగా పుట్టాను. ఇంకొక జన్మలో మళ్ళీ మనిషిగా పుట్టి ఇలాంటి మనుషుల మధ్య బ్రతకాలని నాకు లేదండి. అందుకే నేను కర్మని సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలని అనుకుంటున్నాను. కర్మ పెంచుకోవాలని అయితే అనుకోవట్లేదు. ఏంటి భారతి చిన్న వయసులో ఇలా కర్మ సిద్ధాంతాలు మాట్లాడుతుంది అని మీరు అనుకోవచ్చు. నిజమేనండి, సాధ్యమైనంత వరకు మంచిగా ఉంటే మంచిగా ఉంటాను, చెడ్డగా ఉంటే వదిలేస్తానండి. మ్యాక్సిమం వదిలేస్తాను. కానీ అలా గీకుతూ ఉంటే మాత్రం వదలనండి, చెప్తున్నాను కదా. సో అదే చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాను యాక్చువల్గా చెప్పాలంటే అది విని. సో వ్లాగ్ అయితే ఇంక ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో సండే వ్లాగ్ రేపు వస్తుంది. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. అప్పటి వరకు ఉంటాను. బాయ్ అండి, బాయ్.